ప్రజాభవన్ దగ్గర నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ధర్నా చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్షా ఫలితాలు త్వరగా విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారో దానిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అభ్యర్థులు సర్కార్ను డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి. మేము గత జనవరిలో 2022 జనవరిలో ఎగ్జామ్ రాయడం జరిగింది. సో లీకేజ్ కారణంగా అది క్యాన్సిల్ అయిపోయింది. సో మేము మళ్ళీ చదువుకొని మేలో నిర్వహించిన ఎగ్జామ్ రాసాము, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్. సో ఈసారైనా మేము రాసిన ఎగ్జామ్ ఇట్లా మంచిగా కండక్ట్ చేశారు. సో దాని జిఆర్ఎల్ కోసం మేము చాలా ఫైట్ చేసాము. జిఆర్ఎల్ వచ్చింది, ర్యాంకింగ్ లిస్ట్. తర్వాత ఇప్పుడు దాని ఫైనల్ రిజల్ట్స్ అనేది రాలేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే దానికి కోర్ట్ కేసెస్ అనేవి ఉన్నాయండి, ఒక హారిజాంటల్ రిజర్వేషన్ కేసు అనేది. సో అది సాల్వ్ అయితే వస్తుంది, అది సాల్వ్ అవ్వచ్చు, సింపుల్ కేసే. పోలీస్ బోర్డ్ కానీ మెడికల్ బోర్డ్ కానీ ఇవన్నీ ఫాలో అవుతున్నాయి, కానీ టీఎస్పీఎస్సీ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, లేదంటే కోర్టు నుంచి ఒక ఆర్డర్ రావాలి. సో దానికోసం మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కేసు ముందుకు వెళ్ళటం లేదు. గవర్నమెంట్ దాని వైపు దృష్టి సాధిస్తే అది సింపుల్గా ఒక రోజులో అయిపోయే కేసు. సో అది అయిపోతే ఉన్నారు, ఇది మా ఏడబ్ల్యూ ఒకటే కాదు, ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ కింద రిక్రూట్మెంట్స్ అన్ని దానివల్ల హోల్డ్లో పడిపోవడం జరిగింది. మేలో ఎగ్జామ్ రాసాము, అప్పటి నుంచి మాకు రిజల్ట్స్ ఇవ్వలేదు. కోర్టులో కొన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అనే కేసు ఉన్నది, దాన్ని తొందరగా సాల్వ్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నాము. చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తొందరగా ఈ రిజల్ట్స్ ఇచ్చి ఆత్మహత్యలు ఆపాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. వాళ్ళు గవర్నమెంట్ అనుకుంటే ఒక 30 మినిట్స్లో అయిపోద్ది సార్ ఇష్యూ. వాళ్ళు కొంచెం మా మీద టీఎస్పీఎస్సీ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము, మా రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశారా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి? చేశామండి. ప్రతి ప్రజా దర్బార్కి వస్తున్నాము, మాకు మెసేజెస్ వస్తున్నాయి, కానీ మాకైతే ఇంతవరకు ఏ అష్యూరెన్స్ రాలేదు గవర్నమెంట్ నుంచి కానీ టీఎస్పీఎస్సీ నుంచి కూడా. మేము వచ్చింది నోటిఫికేషన్ నెంబర్ 12/2022 అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇంకా గ్రూప్ 4 అండి. మాది వాళ్ళది ఒక్కొక్క స్టేజ్లో ఆగిపోయాయండి ఎగ్జామ్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ 2022లో విడుదల చేసిన 13,000 ఉద్యోగాలు, అంటే 16 నోటిఫికేషన్లు విడుదల చేసిన 13,000 ఉద్యోగాలకు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలకు కానీ ఒకటే అడ్డంకం అండి, అది మహిళా సమాంతర రిజర్వేషన్. ఈ మహిళా సమాంతర రిజర్వేషన్ తొలగించడానికే గవర్నమెంట్